గుంటూరులో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. న్యూ ఇయర్ వేడుకలు రాజకీయ వివాదాలకు కేరఫ్ అడ్రస్ గా మారాయి. వింత చేష్టలతో వికృత చర్యలకు తెగబడ్డారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జరిగిన పరిణామాల్లో వైసీపీ కార్యాలయం ధ్వంసమైంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 32 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. గుంటూరు వెస్ట్ లో నూతనంగా నిర్మించిన వైసీపీ కార్యాలయంపై పలువురు దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. ఇవాళ అదే కార్యాలయాన్ని మంత్రి విడుదల రజని ప్రారంభించాల్సి ఉంది. గుంటూరులో జరిగిన ఈ దాడి ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు లైవ్ లో. నరసింహారావు, చెప్పండి, కార్యాలయంపై నూతన సంవత్సర వేళ జరిగిన దాడికి సంబంధించి అటు పోలీసులు ఏం చెప్తున్నారు? తెర వెనుక ఏమైనా రాజకీయాలు ఉన్నాయా? ఎలాంటి చర్చ నడుస్తోంది? గుంటూరులోనే మంత్రి విడుదల రజని ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ వెస్ట్ నియోజకవర్గానికి సమన్వయకర్త కూడా ఆమె నియమించడం జరిగింది అధిష్టానం. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆమె నూతన సంవత్సరం వేడుక సందర్భంగా వైఎస్ఆర్సీపీ పశ్చిమ కార్యాలయం అనే పేరుతో ఈ రోజు ఇనాగ్రేషన్ చేయనున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఈ నూతన సంవత్సర వేడుకలు ఇటు తెలుగుదేశం పార్టీకి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య పిచ్చిలేపినట్టు మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా ఈ నూతన సంవత్సర వేడుకలు రెండు పార్టీల మధ్య వివాదాస్పదం కూడా కేరాఫ్ అడ్రస్ కూడా మారిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా కూడా మనం చెప్పుకుంటే ఈ రోజు పార్టీ ఇనాగ్రేషన్ చేయనున్నారు. సో ఈ నేపథ్యంలోనే రాత్రి 12 గంటల తర్వాత న్యూ ఇయర్ వేడుకలు చేసినటువంటి టీడీపీకి చెందినటువంటి కొంతమంది కార్యకర్తలు గాని నాయకులు గాని ఇక్కడ ఎన్టీఆర్ సర్కిల్ కి రావడం జరిగింది. ఈ సర్కిల్ దగ్గర నుంచి వాళ్ళు కేక్ కట్ చేస్తూ అక్కడి నుంచి వాళ్ళు ఒక ర్యాలీగా కూడా అంతేకాకుండా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపైకి తీసుకురావడం జరిగింది. సో అక్కడే ఉన్నటువంటి పోలీసులు కూడా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వాటిపైన లాఠీ చార్జ్ చేశారు. అయినా కూడా టీడీపీ చెందినటువంటి కొంతమంది కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఫ్లెక్సీలు పెంచడం కానీ అంతేకాకుండా ఫ్లెక్సీలు తగలబెట్టడం కానీ ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైకి రాళ్లు రావటం కానీ ఇదంతా ఘటన కూడా చోటు చేసుకున్న విషయం కూడా మనం చూసుకున్నాం. సో ఆ టైంలోనే పోలీసులు కొంతమందిని లాఠీ చార్జ్ చేయడం జరిగింది, మరి కొంతమందిని అదుపులో తీసుకున్నారు. సో మొత్తంగా పట్టాపురం పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతానికి టీడీపీ చెందినటువంటి 32 మంది కార్యకర్తలు కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా 3 అద్దాలు కూడా పగలటం జరిగింది. అయితే తర్వాత విడుదల రజని గాని ఇటు అప్పిరెడ్డి గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేతలు కూడా ఈ కార్యాలయంలో జరిగినటువంటి దాడిని కూడా వాళ్ళు పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత విడుదల రజని మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ తెలుగు ఏదైతే ఉందో తను పశ్చిమ నియోజకవర్గాన్ని వెస్ట్ నియోజకవర్గం చేర్చాలని ఇక్కడికి వచ్చా కానీ టీడీపీ చెందినటువంటి కొంతమంది అల్లరి ముఖాలు గోండాలు పార్టీ కార్యాలయం పై పడి అల్లకల్లోలం చేశారు, ధ్వంసం చేశారు. కానీ మాకెప్పుడు కూడా ఈ రౌడీజం ఈ ఫ్యాక్షన్ గొడవలు లేవు. మేము ఎప్పుడు కూడా ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చాము. అభివృద్ధి చెందిన చేయడమే మాకు జగన్ నేర్పించారు తప్ప రౌడీ యుద్ధము అల్లరి ముక్క లాంటి వాతావరణం మాకు లేదని చెప్పేసి, కానీ ఇక్కడ కొంతమంది టీడీపీ చెందిన వాళ్ళు ఈ నియోజకవర్గాన్ని కుట్రలో కుటుంబంతో ఈ నియోజకవర్గంలో కలజలు సృష్టించి ఫ్యాక్షన్ కానీ రౌడీజాన్ని తీసుకురావాలని చూస్తున్నారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ప్రజలు. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు.